ఎలా ఉన్నారండి? థర్డ్ డే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వెయిట్ చెక్ చేసుకున్నాను. 460 గ్రాములు, 480 గ్రాములు తగ్గాను. నేను పిక్ పెడతాను మీకు. టోటల్‌గా 2 రోజులు కలిపి కేజీ తగ్గాను. అదేంటండి కేజీ ఏనా 2 మీల్‌లో తగ్గుతారని మీరు అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే నా బాడీలో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి నేను చాలాసార్లు ఇప్పటికి ఒక 3, 4 సార్లు డైట్ బ్రేక్ చేసి ఉన్నాను. తర్వాత ఫ్యాట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ తీసుకోవట్లేదు. అయినా ఏమైంది రోజుకి అర కేజీ తగ్గడం తక్కువేం కాదు కదా! కాబట్టి నాతో కంపేర్ చేసుకోవద్దు. ఇది మీకు ఇన్స్పైరింగ్‌గా ఉంటది. అదేవిధంగా నన్ను నేను మోటివేట్ చేసుకోగలుగుతాను అని చెప్పేసి నేను చేస్తున్నాను. మీరు మాత్రం అయ్యో ఇలా ఎందుకు లిక్విడేట్ చేస్తే కేజీలు తగ్గిపోతాం అని మాత్రం అనుకోవద్దు. నెక్స్ట్ చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే మీరు డైరెక్ట్గా ఫ్యాట్ తీసుకోవట్లేదు ఏంటి, కర్రీస్లోనే తీసుకుంటున్నారు ఏంటి అని. డైరెక్ట్గా తీసుకోవట్లేదు, మీకు అర్థమవుతుందా? ఒకసారి చూడండి. మార్నింగ్ బుల్లెట్ ప్రూఫ్, తర్వాత బుల్లెట్ ప్రూఫ్ కాఫీలోనే తీసుకుంటున్నాను. సూప్స్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే మనం ఆల్రెడీ 2 మీల్ చేసినాం, కావాల్సినంత సాల్ట్ మన బాడీకి సరిపోతుంది. ఇంక విడిగా సూప్స్ తీసుకోవాలి అన్నది లేదు. బట్ ఫ్యాట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఇలాంటి ఫ్యాట్స్ వచ్చేసి, నెయ్యి ఇలాంటివి వచ్చేసి వేడిగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. ఇప్పుడు పెరుగు మీద మీగడ అంటారా, కమ్మగా చల్లగా తీసేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లోంచి తీసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మార్నింగ్ బటర్ తీసుకుంటున్నాను, అక్కడ 20 గ్రామ్స్. ఆ ఎనర్జీ లెవెల్స్ నా ఫస్ట్ మీల్ వరకు వస్తాయి. అంటే 8కి తీసుకుంది 9:30, 10 వరకు వస్తాయి. 10కి ఫస్ట్ మీల్లో ఫ్యాట్ ఎంతో కొంత తీసుకుంటున్నాం కదా, అది వచ్చేసి 12 వరకు వస్తాయి. 12కి పెరుగు మీద మీగడ ఎంతో కొంత తీసుకుంటున్నాను. అక్కడి నుంచి 2 o'clock, 1:30 సెకండ్ మీల్ వరకు ఆ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. మళ్ళీ సెకండ్ మీల్లో పెరుగు మీద మీగడ తీసుకుంటున్నాను, కర్రీస్లో వాడిన ఫ్యాట్. తర్వాత మధ్యలో ఇంకా ఫుడ్ సెకండ్ మీల్లో హెవీగానే తింటున్నాం కదా, సో ఎనర్జీ లెవెల్స్ బాగానే ఉంటాయి. మధ్యలో ఏ సోడానో లేకపోతే నిమ్మరసమో తీసుకుంటాం. కావాల్సిన వాళ్ళు మజ్జిగ తీసుకోండి, పల్చటి మజ్జిగ. నేను తీసుకోవట్లేదు మజ్జిగ, ఎందుకంటే మజ్జిగ వల్ల లెమన్ తీసుకోలేని వాళ్ళు మజ్జిగ తీసుకుంటే సరిపోతుంది. లెమన్ డైరెక్ట్గా తీసుకోలేని వాళ్ళు, నేను లెమన్ కంఫర్టబుల్గానే తీసుకోగలను కాబట్టి మజ్జిగ తీసుకోవట్లేదు. నెక్స్ట్ ఇంకా సాయంత్రం ఇలాగా 20 గ్రామ్స్ బుల్లెట్ ప్రూఫ్ తాగేస్తున్నాను. టోటల్ 95 ఫ్యాట్ కంప్లీట్ చేసినాం. ఇలా రోజంతా ఈక్వల్గా తీసుకుంటున్నాం. నేను నా డైట్ ప్లాన్లో 10 గ్రామ్స్ చొప్పున డివైడ్ చేసి తీసుకోండి అని చెప్పాను కదా, అలా తీసుకున్నా పర్లేదు, అలా తీసుకోలేము అవసరం లేదు. ఇలా బాగుంది అనుకున్న వాళ్ళు 20 చొప్పునైనా డివైడ్ చేసి తీసుకోండి. డే అంతా ఈక్వల్గా, అంతే తప్ప మార్నింగ్ ఫ్యాట్ కంప్లీట్ చేసి పిల్లర్స్ అన్ని కంప్లీట్ చేసి ఈవినింగ్ నాకు ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవ్వవు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఎంత తగ్గానో పిక్ కూడా పెడతాను. ఈరోజు ఏం రెసిపీస్ అనేది ఇంకా నేను ప్లాన్ చేయలేదు, ఫస్ట్ మీల్లో చెప్తాను. బాయ్ అండి. ఇది నిన్నటి వెయిట్ అండి, 77 కేజీల 60 గ్రాములు ఉన్నాను నిన్న మార్నింగ్ చూసినప్పుడు. ఇది ఈరోజు మార్నింగ్ అంటే ఇప్పుడు చూసి వచ్చాను, 76 కేజీల 580 గ్రాములు ఉన్నాను. అంటే టోటల్ 480 గ్రామ్స్. అంటే ఏంటి, హాఫ్ కేజీ అనమాట. నిన్న ఒక హాఫ్ కేజీ, ఈరోజు ఒక హాఫ్ కేజీ.